అంబ్లికల్ హెర్నియా ఎందుకొస్తుందనే చెప్తాను. సో, కడుపులో ఉన్న పేగులనేవి ఏవైతే ఉంటాయో, ఆ పేగులన్నీ మంచి టైట్‌లో ఉంటాయన్నట్టు. ఒక ప్రెషర్ కుక్కర్‌లో ప్రెషర్ పెడితే ఎట్లా ఉంటదో అలా ప్రెషర్ ఉంటుంది. సో, ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే సందు దొరికితే బయటికొద్దామా అని చూస్తుంటాయి. పేగులు గానీ, పేగు మీద కండ కావచ్చు, ఏదైనా గానీ. లోపల ఉన్న పేగులన్నీ బయటికి రానికి ప్రయత్నం చేస్తా ఉంటాయి. బట్ మన కడుపులో ఎటువంటి డిఫెక్ట్స్ ఉండవు. డిఫెక్ట్స్ ఉండవు కాబట్టి పేగులనేవి లోపలనే ఉంటాయి. బయటికి రాకుండా మనం కాపాడుకుంటుంటాం. బట్ స్వతహానే పుట్టుకతోటే మనకు అంబ్లికస్ అనేది కొంచెం వీక్ పాయింట్ అన్నట్టు. ఆ వీక్ పాయింట్ తర్వాత ఏజ్ పెరిగే కొద్దికల్లా ఆ వీక్ పాయింట్ కాస్త కంప్లీట్ క్లోజ్ అయిన అంబ్లికస్ మెల్లగా ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ ఓపెన్ ఎందుకైతుంది అంటే ముఖ్యమైన కారణాలు 5 కారణాలు. ఒకటి కాఫ్, విపరీతమైన దగ్గు రావడం వల్ల 3, 4 వారాలు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, ఈ సిగరెట్ తాగేవాళ్ళు కావచ్చు, సిఓపిడి కావచ్చు, అంతేకాకుండా బ్రాంకైటిస్ ఉన్నవాళ్ళు, లేకుంటే ఆస్తమా ఉన్నవాళ్ళు విపరీతంగా దగ్గుతూ ఉంటారు. ఈ దగ్గడం వల్ల ఏమవుతుందంటే విపరీతంగా దగ్గడం వల్ల కడుపులో ప్రెషర్ పెరిగి గట్టిగా దగ్గుతూ ఉంటారు. కడుపులో ప్రెషర్ పెరిగే వరకు ఎక్కడన్నా ఒక దగ్గర సందు చూసుకొని ఆ సందు మెల్లగా ఓపెన్ అవుతూ ఉంటుందన్నమాట. సో, అట్లా అంబ్లికస్ దగ్గర సందు అనేది ఓపెన్ అయిపోతాం. దీనివల్ల అంబ్లికల్ హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది.